తిరుపతి జిల్లా వాకాడు మండలం పోలిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ మానవ హక్కుల సంఘం మరియు ఆర్టీఐ కమిటీ మరియు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి కుర్చీలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు ఎంఈఓ నజీం అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు చక్కగా వారి యొక్క టెక్స్ట్ బుక్లను చదివి రానున్న 10వ తరగతి పరీక్షలలో ఉత్తమమైన మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి 100% ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు కోరారు. పదవ తరగతి పిల్లలు విద్యార్థులు అందరూ కూడా శ్రద్ధతో అంకిత భావంతో ముఖ్యంగా మీరు ఏ మెటీరియల్ చదివినా కానీ పట్టుదలతో మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే న్యూస్ పేపర్ చదివినట్టు ఆ బుక్స్ మీరు చదువుకోగలిగితే అంటే ఎగ్జామ్స్ అయ్యే లోపల మీరింటి దగ్గర ఒక టైం సెట్ చేసుకొని రోజుకి 1 అవర్ ఉదయాన్నే నిద్రలేచి మీ టెక్స్ట్ బుక్ రోజుకు ఒక సబ్జెక్ట్ లెక్కన టెక్స్ట్ బుక్ చదువుకుంటా ఒక 3 times 4 times మీకు టైం వస్తుంది. మన ఎగ్జామ్స్ రాసే టయానికి మార్చి 16th కల్లా ఎవరైతే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మీకు ఇచ్చేటువంటి బిట్స్ కానీ గ్రామర్ పాయింట్స్ కానీ ప్రతిదీ కూడా ఆన్సర్ చేసేదానికి ఆ టెక్స్ట్ బుక్స్ మనకు సహకారం అందిస్తారు. ఇంకొకటి 24 మంది 100% కూడా పాస్ అవ్వాలని నా మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను గర్వంగా చెప్తున్నాను, మా పాఠశాలలో ఇప్పటి వరకు 2005 నుంచి 10వ తరగతి విద్యార్థులు రాస్తుంటే ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ లేదు, మొత్తం 100%. అది కూడా ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఇప్పటి వరకు ఎలా ఉందో గానీ ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా 100% పాస్ అవుతారు. ఎందుకంటే నేను ఈ పాఠశాలలో అడుగుపెట్టి మీకు చెప్తున్నాను కాబట్టి గ్యారెంటీగా, అంటే మీ దాంతో పాటు మీ కృషి ఉంది. సో నేను ఒక జనవరి 25వ తేదీన క్లాస్ తీసుకున్నాను. అది నేషనల్ ఓటర్స్ డే. ఆ రోజు మేడం గారు రావడం జరిగింది స్కూల్ కి. క్లాస్ చెప్తున్నాను, 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ చెప్తున్నాను. తర్వాత మన రమణి సార్ గారికి ఆ రోజు ఒక సీనియర్ సిటిజన్ గా సార్ని సన్మానించుకోవడం జరిగింది నేషనల్ ఓటర్స్ డే సందర్భంలో. అప్పుడే సార్ గారు ఏమన్నారంటే, మన పిల్లలను ఉద్దేశించి ఏమైనా చేయకూడదమ్మా అంటే, అప్పుడే వెంటనే మేడం గారు అనౌన్స్ చేశారు, సార్ నేను ఈ విధంగా మన పిల్లలందరికీ కూడా చైర్స్, ప్యాడ్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్ని కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను సార్, ఒకరోజు ఖచ్చితంగా ఇస్తాను సార్ అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. అదే మాటతో ఈ రోజు మేడం గారు ఇంత భారీ ఎత్తున, మేమైతే అనుకోలేదు మేడం, వాస్తవంగా ఇంత భారీ ఎత్తున మీరు ఇలాంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారని చాలా సంతోషంగా ఉంది. మన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సామాగ్రిని ఉపయోగించుకొని మంచి రిజల్ట్ సాధిస్తారని చెప్పేసి, మనకు 2026 లో వచ్చేటువంటి రిజల్ట్ లో మండలంలో బెస్ట్ రిజల్ట్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన పాఠశాల విద్యార్థులందరూ కూడా వీటిని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క చేతిరాతని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకొని సో మంచి స్థాయిలో మంచి నడవడికతో సో ఇక నుంచైనా సరే మీకు ఒక ఇండివిజువల్ చైర్ వస్తుంది, ఇండివిజువల్ రైటింగ్ ప్యాడ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూర్చోవడానికి ఏ ప్లేస్ లో అయినా కూర్చోవచ్చు. అది కింద కూర్చునేటువంటి అవకాశం అనేది లేకుండా ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇంకా మన మండల విద్యాసాగర్ గారు చెప్పినట్టు సార్ గారు చెప్పినట్లు ఇంకా 25 days ఉంది. ఈ 25 days ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీరు 100% అనేది సాధ్యమయ్యేటువంటి అవకాశం మనకు మన పాఠశాల తరఫున మనం ఇస్తాం. సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ
పెద్దలు మన పాఠశాల ఉపాధ్యాయులు గారు, హెడ్ మాస్టర్ మేడం గారికి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ సార్ గారికి, మండల విద్యాశాఖ అధికారి గారికి, సభా వేదిక అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.